విశాఖ కేజీహెచ్ వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ యువకుడికి కంటిచూపు ప్రసాదించారు. నాగేశ్వరరావు అనే యువకుడి ప్రమాదవశాత్తు 12 సెంటీమీటర్ల కర్రముక్క కుడి కంటిలో నుంచి చొచ్చుకుపోయింది. తీవ్ర రక్తస్రావంతో వచ్చిన నాగేశ్వరరావుకు కేజీహెచ్ వైద్యులు ఈ నెల 6న శస్త్రచికిత్స చేశారు. కంటి నరాలు, మెదడు, రక్తనాళాలను జాగ్రత్తగా వేరు చేశారు. కేజీహెచ్ వైద్యుల కృషితో నాగేశ్వరరావు కంటిచూపు పోకుండా కాపాడగలిగారు. అరుదైన శస్త్రచికిత్సకు సంబంధించి కేజీహెచ్ సూపరింటెండెంట్ శివనందతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు. ముఖ్యంగా మనకి కంటి చూపు ఎంత అవసరం అనేది ప్రతి ఒక్కరి నిత్య జీవితంలో తెలిసిందే. అయితే కొన్ని అనుకున్న స్థితిలో కూడా మనకి కొన్ని ప్రమాదాలు జరుగుతాయి. ఇలాంటి తరుణంలో చాలా వరకు కూడా కంటి చూపు చాలా కోల్పోతుంటారు. కానీ విశాఖపట్నంలో కేజీహెచ్ వైద్యుల బృందం ఒక అరుదైన శస్త్రచికిత్స చేసి అతిపెద్ద ప్రమాదం నుంచి బయటపడిన ఒక వ్యక్తికి ఏ విధంగా సాధారణంగా కంటి చూపు విధంగా కనిపిస్తుందో అదే విధంగా కనిపించేలాగా శస్త్రచికిత్స చేశారు. ఈ కేసు గురించి మనం మాట్లాడుకుంటే మీసాల నాగేశ్వరరావు 39 సంవత్సరాల వయసు ఉండే ఈయన మన కేజీహెచ్కి 4వ తేదీన 9:30కి రావడం అంటూ జరిగింది రాత్రి. ఈయనకి చెట్టు మీద నుంచి పడిపోయి ఒక సరుగుడు పేడు కుడి కంటిలోకి డైరెక్ట్గా దిగబడిపోయింది. దాని పొడవు వెడల్పు 12 × 12 సెంటీమీటర్ సైజు ఉండే పొడుగైన పేడిది డైరెక్ట్గా కంటిలో నుంచి బ్రెయిన్లోకి కంప్లీట్గా దిగబడి హాఫ్ ఆఫ్ ద పర్టికులర్ స్టిక్ హాఫ్ బయటకు ఉంది, హాఫ్ లోపలికి ఉంది. ఈ స్టేజ్లో ఆయన ఇమ్మీడియట్గా మన హాస్పిటల్ని సంప్రదించడం అనేది జరిగింది. మన టీమ్ ఆఫ్ డాక్టర్స్ సత్వరమే దాని గురించి అన్నీ అరేంజ్ చేసి ఆపరేషన్ థియేటర్, న్యూరో సర్జరీ ఆపరేషన్ థియేటర్లో దీనికి బ్రెయిన్లోకి వెళ్ళింది కాబట్టి బ్రెయిన్ సర్జన్, బోన్లోంచి కూడా కొంత దిగుతుంది కాబట్టి ఇది ఆర్థోపెడిక్ సర్జన్, అండ్ ఈఎన్టీ కూడా అక్కడ నోస్ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఈఎన్టీ డాక్టర్స్, అండ్ దీనికి డైరెక్ట్గా ఆఫ్థాల్మాలజీ కంటిలోంచి దిగింది కాబట్టి ఆఫ్థాల్మాలజీ డాక్టర్స్, వీరందరికీ సహకరిస్తూ థియేటర్ స్టాఫ్. అండ్ ఇంత క్లిష్టమైన సమస్యని మనకి మంచి మత్తు ఇక్కుపోతే కరెక్ట్గా మత్తు డాక్టర్లకు కరెక్ట్గా పనిచేయకపోతే బ్రెయిన్కి కూడా డ్యామేజ్ అయ్యి ప్రాబ్లం ఉండే ఇష్యూ ఉంటుంది ఈ పేషెంట్కి. ప్లస్ పేషెంట్ అబ్సల్యూట్లీ ఎంతో సంతృప్తితో మినిమం 7 to 10 lakhs మీరు ఏ ప్రైవేట్ హాస్పిటల్లో చేయాలన్నా ఈ ఆపరేషన్ 7 to 10 lakhs పైనే అవుతుంది. దీన్ని ఒక్క నయా పైసా ఖర్చు అవ్వకుండా సత్వరమే మా టీం అంతా వర్క్ చేసి మంచి రిజల్ట్నిచ్చి కేజీహెచ్ తాలూకా నైపుణ్యం ఏంటో అనేది ఒకసారి ప్రజలకు తెలియజేయడం అనేది జరిగింది. ఎన్నో లక్షల ఖర్చు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో జరిగే ఒక సర్జరీని కేజీహెచ్ ఆసుపత్రిలో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అదేవిధంగా ఒక వ్యక్తికి మళ్ళీ కంటి చూపుని ఇవ్వడం జరిగింది. అంటే సాధారణంగా ఇలాంటి కేసుల్లో చాలా వరకు కూడా ప్రాణాపాయ స్థితి ఉంటుంది, అదేవిధంగా కంటి చూపు కూడా తిరిగి వచ్చే పరిస్థితుల్లో. కానీ కేజీహెచ్ వైద్యులు ఎంతో అరుదైన చికిత్సను అత్యంత ఈజీగా ఎక్విప్మెంట్ ఉండడంతో కూడా చేసామో చెప్తా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.